మరోవైపు మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ లో చేరనున్నారు. ఈ మేరకు ఆమె కేసీఆర్ ను కలిసి చర్చలు కూడా జరిపారు. వచ్చే నెల 3న గులాబీ కండువా కప్పుకోనున్నారు సునీతా లక్ష్మారెడ్డి. ఈ విషయానికి సంబంధించిన వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, అదే ఉమ్మడి జిల్లా నరసాపురం నియోజకవర్గానికి చెందిన సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. గత 10 రోజుల నుండి బీజేపీ చేరాలని ఆమె పైన బీజేపీ నాయకులు తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చారు. అప్పుడు ఆమె బీజేపీలో చేరడానికి నిరాకరించారు. ఇప్పటికే కేసీఆర్ తో సమావేశమైన సునీతా లక్ష్మారెడ్డి టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 9 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపిన నేపథ్యంలో కాంగ్రెస్ నాయకత్వం పట్ల విశ్వాసం లేకపోవడం, ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి స్థానం లేదని భావించి తాను టీఆర్ఎస్ లో చేరుతున్నానని చెప్తుంది. ఇప్పటికే ఫామ్ హౌస్ లో కేసీఆర్ తో ఒకసారి సమావేశమై రాజకీయ భవిష్యత్తు పైన ఆమె కేసీఆర్ తో ఒక మాట తీసుకున్న తర్వాతనే ఆమె టీఆర్ఎస్ లో చేరాలని నిర్ణయించుకుంది. ఇప్పటికైతే ఆమె అధికారికంగా ధృవీకరించకపోయినప్పటికీ అంతా టీఆర్ఎస్ నుంచి కూడా కన్ఫర్మ్ చేశారు. సునీతా లక్ష్మారెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేసి టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు కూడా. మొన్న నరసాపూర్ నియోజకవర్గం నుంచి ఆమె పోటీ చేసినప్పటికీ భారీ మెజార్టీతో టీఆర్ఎస్ గెలిచిన నేపథ్యంలో ఇక కాంగ్రెస్ లో రాజకీయ భవిష్యత్తు శూన్యమని ఆయన టీఆర్ఎస్ లో నిర్ణయించుకున్నారు. ఇంకా కేసీఆర్ కూడా ఆమెకు భరోసా ఇచ్చారు. భవిష్యత్తులో ఖచ్చితంగా తనకు మంచి అత్యున్నత స్థానం కల్పిస్తామని టీఆర్ఎస్ అని చెప్పిన నేపథ్యంలో లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో సునీతా లక్ష్మారెడ్డిని తీసుకోవడం ద్వారా టీఆర్ఎస్ కు లాభిస్తుందని భావించి టీఆర్ఎస్ నిర్ణయం తీసుకుంది. సునీతా లక్ష్మారెడ్డి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. త్వరలో రాజీనామా చేసి ఆమె టీఆర్ఎస్ లో చేరడానికి ముహూర్తం నిర్ణయించుకుంది.